నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమికి చెందిన 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు. రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి నామినేషన్ పత్రాలు అందజేత. విద్యార్థులు యువత సమస్యలపై రేపు జరగనున్న యువత పోరు కార్యక్రమం. విద్యార్థులతో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాలు అమలు కార్యక్రమాల నిర్వహణపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యమని సూచించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏ మాత్రం సహించవద్దని అధికారులను ఆదేశించారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన 5 శాసన మండలి సభ్యుల ఎన్నికకు కూటమికి చెందిన 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు మరియు బీజేపీకి చెందిన 1 అభ్యర్థి నేడు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం 5 స్థానాలకు 5 కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. తొలుత టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు వరుసగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లు దాఖలు చేయగా, తదుపరి బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి ఈ 4 అభ్యర్థులు తమ రెండో సెట్ నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్ వనితారానికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానము 173 పరిచ్ఛేదము ప్రకారము ఒక్కొక్కరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన బీటీ నాయుడుతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్ రాజు హాజరు కాగా, మరో అభ్యర్థి కావలి గ్రీష్మతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, శాసనసభ్యులు కె లలితాకుమారి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పి అనురాధ హాజరయ్యారు. సహాయ రిటర్నింగ్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సహాయ కార్యదర్శులు ఆర్ శ్రీనివాసరావు మరియు ఎం ఈశ్వర్రావు నామినేషన్ తదితర పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి సహకరించారు.
విద్యార్థులు యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. 12వ తేదీన అన్ని జిల్లాల కేంద్రాలలో యువత పోరు కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న మోసాలను ఎండగడతామని హెచ్చరించారు. వైసీపీ యువత పోరు కార్యక్రమానికి సన్నద్ధం అవుతోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను నిర్వహించనున్న నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం సంబంధించిన పోస్టర్ను విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అవినాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల సమీపంలోనే రమా కట్ పీసెస్ సెంటర్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం అందజేయనున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. రేపు 12వ తారీఖున గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన విద్యార్థుల్ని యువకుల్ని ఏదైతే మోసం చేశారో దానికి నిరసనగా 12వ తారీఖున ఏదైతే కోర్టుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజు ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముఖ్యంగా ఆ కార్యక్రమంలో విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మరీ ముఖ్యంగా మోసపోయిన అమ్మఒడి ఇస్తానని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ముఖ్యంగా తల్లులు ఉన్నారో ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ నాయకులు, కార్యకర్తలు మేమందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క తల్లికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఇబ్బంది లేకుండా పేద విద్యార్థులకి ఉన్నతమైన చదువు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5 మహిళలకు సోమవారం కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా పిలుపునిచ్చారు. కూటమి 10 నెలల కాలంలోనే పశ్చిమలో సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్, నిరుపేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 30,86,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎన్డీఏ కార్యాలయంలో పంపిణీ చేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పైలా సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, ఎదుపాటి రామయ్య, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు ప్రసాద్, మహేష్, వెంపల్లి గౌరీశంకర్, తిరుపతి అనూష, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నుండి మా కూటమి ఆఫీస్ నుండి ప్రతి డివిజన్లోనూ, ప్రతి గల్లీలోనూ కష్ట నష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలంటే చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక స్కీమ్స్లో ఆరోగ్యం సైడ్ కానీ,
విద్యా సైడ్ కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయ దీపం అని, ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5గురికి ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్, కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే లోగడ రోటరీ వారి సహకారంతో సుజనా ఫౌండేషన్ వారు ఏర్పరిచిన కార్యక్రమం ద్వారా సుమారుగా 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వరదల్లో మిషన్లు పాడేని అంటే ఈరోజు కూడా ఒక 5 మిషన్లు ఇచ్చాం. ఈ విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే, ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేయని వాళ్ళైనా సరే వచ్చి మాకు కష్టం ఉంది అని కనుక మాకు తెలియపరిస్తే మా ఆఫీస్లో డెఫినెట్గా ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలను బేరే చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయం పొంది అందరికీ సహాయం చేయడానికి ఎమ్మెల్యేగా నా సాయశక్తిలో మళ్ళీ ప్రయత్నం చేస్తానని మరొకసారి చెప్పి మీకు ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మా నోటీసులో తీసుకురమ్మని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ కు చింత చచ్చినా పులుపు చావలేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గురించి గాని, ఏపీ గురించి గాని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో చేసిన వ్యాఖ్యల వల్లనే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయిందని సంగతి గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నాయకుడు చంద్రబాబునన్న వెంకన్న ఆయన తనకు దేవుడని వ్యాఖ్యానించారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తనకు చంద్రబాబు పట్ల విధేయత తగ్గదని స్పష్టం చేశారు. నమస్కారం. చింత సచ్చిన పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు. భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ చేపట్టిన ఫీజు పోరు పోస్టర్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు మాయ మాటలతో విద్యార్థులను, ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే బటన్ నొక్కారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నాయకులు అదే బటన్ ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన సివిల్ కోర్టు నుండి ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని పార్టీ శ్రేణులంతా ఈ ఫీజు పోరులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు
మన విజయవాడ నగరంలో వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆఫీసులోన ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద 12వ తారీఖున పోరుబాట అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీలు ఇవ్వటం జరిగింది, ఏ ఒక్క హామీని ఈరోజు అమలుపరచట్లేదన్న విషయం మీడియా మిత్రులకు కానీ అలాగే ప్రజలకు కానీ పూర్తిగా ఈ 8-9 నెలల్లో అవగాహన అనేది పూర్తిగా రావటం జరిగింది. ఏ ప్రభుత్వంకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అన్నది మనం చూస్తాం, కాస్త గొప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే. కానీ ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మాత్రం వచ్చిన 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళకి వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, అలాగే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి వర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈరోజు రేపు జరగబోయేటువంటి ఫీజు పోరు కార్యక్రమానికి అందరూ విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు కానీ, వారు పడుతున్నటువంటి చెప్పుకోలేనటువంటి మానసిక వ్యాధికి గురవుతున్నటువంటి సందర్భాల గురించి మేమందరం కూడా, మా కార్పొరేటర్స్ కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ 12వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న తర్వాత, అదేవిధంగా ఇక్కడి నుంచి 9 గంటలకి కోర్టు దగ్గర ఉన్నటువంటి రమా క్లాత్ స్టోర్ దగ్గరికి వస్తే వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. దేవినేని మురళి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేతలు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, దేవినేని అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో దేవినేని అవినాష్ ఘనంగా నిర్వహించారు. మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళిదని కొనియాడారు. మురళి మరణించి 37 సంవత్సరాలు అవుతున్న నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు ఆయన స్నేహితుల గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారన్నారు. దేవినేని మురళి నెహ్రూ, గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మాట్లాడుతూ దేవినేని మురళి విద్యార్థులకు అండగా నిలబడి ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆనాడు మురళి సహాయం చేసిన వారిలో ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడి విదేశాలలో ఉన్నారన్నారు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి లోకం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చనిపోయి 37 సంవత్సరాలైన ఈ రోజుకి విజయవాడ నగరంలో ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ రోజుల్లో విద్యార్థి లోకం కోసం ఏదైతే పోరాటాలు చేశారో ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్న స్వర్గీయ దేవినేని మురళీ గారి 37వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలతో ఈరోజు ఈ కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే చనిపోయిన 30 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారు గుర్తు చేసుకుంటూ దేశ విదేశాల్లో గారు ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు ఎంతో గొప్పగా మేము దేవినేని మురళి స్నేహితులుగా ఉన్నాం, ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే ఆ రోజు మమ్మల్ని అందరం గారు గైడ్ చేసి ఒక మంచి పొజిషన్గా ఆయన తీసుకెళ్లారని చెప్పటం. అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారు కలిసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థి లోకం కోసం కష్టపడతాం. రాబోయే రోజుల్లో ఏదైతే 35 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ అడుగుజాడల్లో ఏదైతే అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థి లోకం కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, అదేవిధంగా అనుబంధ సంఘ మహిళా నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం జరిగిందని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. దేవినేని మురళి గారి 35వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. ఏదైతే దేవినేని మురళి గారు, గాంధీ గారు, నెహ్రూ గారు స్టూడెంట్స్ అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అనేక రకాల పార్టీలతో గొడవలు పడి స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని చెప్పి యుఎస్ఓ ఒక ఆర్గనైజింగ్ని స్థాపించి స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటూ ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు ఏర్పాటు చేయడం కానీ అనేకమైన సేవలు చేస్తూ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి గాంధీ గారే కానివ్వండి, మురళీ గారు కానీ, నెహ్రూ గారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ యుఎస్ఓ స్టూడెంట్స్ని మంచిగా చూస్తూ వాళ్ళకి ఏమైనా కావాలంటే అందుబాటులో ఉన్నటువంటి అవినాష్ గారు, అలాగే ఈ యుఎస్ఓ స్టూడెంట్స్ ఆర్గనైజింగ్లో చదివిన వాళ్ళు కొంతమంది డాక్టర్లే కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఎంతోమంది యుఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లండన్ కానీ ఎంతోమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారని మేము విజయవాడ నుంచి కానీ పలానా సాటి నుంచి వచ్చామండి, యుఎస్ఓలో పనిచేసామని చెప్పుకుని రీతిగా వీళ్ళు తయారై ఉన్నారు. అదేవిధంగా మురళీ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ దాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు అవినాష్ గారు కంటిన్యూ చేస్తూ ఏదైతే స్టూడెంట్స్కి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ పిల్లలకి ఏదైనా కావాలంటే స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనేకమైన సేవలు చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి తాగునీటిని సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని లక్ష్మీషా తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7917 చేతి పంపులు ఉన్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలియజేశారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకే కాదు పశుపక్షాదులకు కూడా తాగునీటిని ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు.
బస్టాండ్లు, హాస్పిటల్స్, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయట నుంచి కార్యాలయాలకు వచ్చే సందర్శకుల కోసం తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మజ్జిగ సరఫరా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహారావు, ఆపద్ బాంధవులు ట్రస్ట్ చైర్మన్ కె శ్రావణ్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు ఆఫీసర్ని అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, అలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు. ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము. అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది. సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఎక్కడ కొరత, అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము. ఐఎమ్ హోప్ ఎన్టీఆర్ జిల్లాలో వాటర్ సమస్య లేకుండా ఈ సమ్మర్ని మనము ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. పేదవారికి అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసానిచ్చేలా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ను నిర్వీర్యం చేశారన్నారు. విజయవాడ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వైద్యం విషయంలో పేదవారికి ఒక గొప్ప భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా అర్జీ చేసుకున్న ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కనబడని పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. పేదవారికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో సమయం లేనప్పుడు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సరిచేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం నిధి ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు. ఏదైనా ఉంటే 5 సంవత్సరాలు ఒక 10-15 ఇచ్చుంటారేమో. ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడ కూడా ఆ ఇచ్చిన సందర్భాలు కనపడలేదు. ఈ రోజున ఈ 9 నెలల్లో సుమారు 1.5 కోటి పైగా ఇచ్చారు. ఇంకా కూడా ఆఫీసులో 30 చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్లో, గవర్నమెంట్ ఆఫీసులో. ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం జరిగింది. మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియక ఎవరైనా కూడా నష్టపోతుంటే ఈ విధంగా
మీరు ఇమ్మీడియట్గా తెలుసుకుని కార్యాలయాన్ని సంప్రదిస్తే ఏమేం కాగితాలు కావాలో చెప్తారో ఆ కాగితాలన్నీ కూడా ఇస్తే, బిల్లులు ఇస్తే తప్పకుండా వారికి మ్యాక్సిమం అమౌంట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఇచ్చిన అవకాశమైన ఈ శాసనసభ్యత్వాన్ని, ఆ బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మీరు ఓటు ద్వారా గెలిచిన శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నిర్వర్తించి వీలైనంత ఎక్కువ మొత్తం తెచ్చి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితమైన బీసీడీ ఉత్తర్వులను అమరావతి పరిధిలోని ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళింగ వైశ్యుల మహాసంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ కోరారు. బీసీడీ వర్తించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి 25,000 మంది కళింగ వైశ్యులకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కళింగ వైశ్యుల మహాసంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కళింగ వైశ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్ల నుండి తమ జాతి సంక్షేమం కోసం, గుర్తింపు కోసం పోరాడుతున్నామని, 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డీసీడీ గుర్తింపు ఇవ్వడం జరిగిందని కానీ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారులు తప్పిదం వల్ల కేవలం 3 జిల్లాలకు మాత్రమే డీసీడీ వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు తప్ప రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలలో నివాసం అంటున్న కళింగ వైశ్యులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసి వెంటనే బీసీడీగా తమ జాతిని గుర్తించాలని కోరారు. నమస్తే అండి, నా పేరు విఆర్ కళ్యాణ్. కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. మాది కళింగ వైశ్యుల సామాజిక వర్గం. మాది పుట్టుకు ఉత్తరాంధ్ర. మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్రలో ఉన్న మా పెద్దలు 2002 నుంచి 2014 వరకు కృషి చేస్తే 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ వైశ్య జాతికి బీసీ జాబితాలో చేర్చారు. కానీ లోపం ఎక్కడ జరిగిందనేది తెలియదు, కానీ అది ఉత్తరాంధ్ర వరకు మాత్రమే పరిమితం చేశారు. వాస్తవంగా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య కుటుంబీకులు అనేక మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో, చుట్టుపక్కల ఇంకా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజమండ్రి, గోదావరి ఇలా అనేక జిల్లాల్లో దశాబ్దాల తరబడి చాలామంది నివసిస్తున్నారు. ఈ రోజున 25,000 కుటుంబాలు ఈ ఉత్తరాంధ్ర మినహాయించి ఉమ్మడి 10 జిల్లాల్లో నివసిస్తున్నారు. కానీ మాకు ఇక్కడ బీసీ రావట్లేదు. నిజం చెప్పాలంటే అక్కడ బ్రతుకులేక ఇక్కడికి వచ్చి బెరబెరలాడుతున్న బ్రతుకులు మాయి. బీసీ సపోర్ట్ మాకు ఇక ఎక్కువ కావాలి. కానీ మేము ఎక్కడ బతుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మా ఓటు హక్కును తీసుకున్నప్పుడు మా పుట్టినింటికి ఇచ్చిన బీసీని మాకు ఇవ్వకపోవడం అనేది మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. మాకు 2014 ఇచ్చిన బీసీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వం వైకాపాలో కూడా మా జాతిలో కొంతమంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఎన్నోసార్లు వినతిపత్రాలు చేస్తే ఆయన 2023లో జీవో నెంబర్ 25 పేరుతో ఒక జీవో ఇచ్చారు. మా కమ్యూనిటీ కాకుండా ఇంకొక 50 కమ్యూనిటీలు పైనే ఉన్నాయి. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాకు బీసీ వర్తించేలా ఇచ్చారు. కానీ ఫలితం శూన్యమైంది. ఎందుకంటే ఆయన జీవో ఇచ్చారు, కానీ ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసే మెయిన్ పని అంటే ఎంఆర్ఓ కార్యాలయాలకి, కలెక్టరేట్ కార్యాలయాలకి గజెట్ నోటీస్ ఇచ్చే మెయిన్ పని ఆయన చేయలేదు. దానివల్ల ఆయన జీవో ఇచ్చినా మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని, జూన్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని, యూనివర్సిటీకి వీసీని నిర్వహించాలని కోరుతూ విజయవాడ మాచివరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ వద్ద విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-2023 విద్యా సంవత్సరానికి బిఏ అడ్మిషన్లు పొంది 5 సెమిస్టర్లు రాశామని, జూన్ జూలైలో 6వ సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉందన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. 6వ సెమిస్టర్ పరీక్ష తమకు జరుగుతుందో లేదో అనే సందిగ్ధత నెలకొందన్నారు. సుమారు 40,000 మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA, BCom, BSc డిగ్రీ రాస్తున్నారని, వీరిలో మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. 5 సెమిస్టర్లు తాము కష్టపడి చదివి ఉత్తీర్ణులమయ్యామని, ఇప్పుడు ఆపేస్తే తమ శ్రమ అంతా వృధా అవుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువ అని, విజయవాడ రీజనల్ సెంటర్ కావడం వల్ల చుట్టుపక్కల ఊళ్ల వారు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డిగ్రీ సర్టిఫికేట్ కోసం, ఉద్యోగాలు, పదోన్నతుల కోసం చదువుతున్న వారు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని,
వీసీని నియమించాలని కోరారు. ప్రభుత్వానికి నమస్కారం. మేము డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-23 సంవత్సరానికి బిఏ అడ్మిషన్ పొంది 5 సెమ్ములు రాసి ఉన్నాము ఇప్పటి వరకు. రేపు జూన్ జూలైలో మాకు 6th సెమ్ జరగాల్సి ఉంది. ఈ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం మాకు రేపు జూన్ జూలైలో 6th సెమ్ జరుగుతుంది లేదు అన్నది మాకు డైలమాలో ఉంది. అలాగే 2024-25 సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లు జరగలేదు, నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాగే దగ్గరగా 35,000 నుంచి 40,000 మంది వరకు ఆంధ్రప్రదేశ్ తరఫున అంబేద్కర్ యూనివర్సిటీకి డిగ్రీకి రాస్తూ ఉన్నారు. ఓన్లీ ఇది డిగ్రీకే, బిఏ బీకామ్ బీఎస్సీకి. ఇందులో మహిళలు అధికం. మహిళలు ఎందుకు అధికంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇంట్లో పరిస్థితుల వలన ఫైనాన్షియల్గానో ఈ చదివించలేని పొజిషన్లోనో త్వరగా పెళ్ళిళ్ళు చేసి పంపించేయడం మూలానో గృహిణులు, ముఖ్యంగా గృహిణులు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను 5th సెమ్ రాసి ఉన్నాను, 6th సెమ్కి వెళ్ళాలి. నేను మా బాబు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఇద్దరు సెకండ్ ఇంటర్ 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఒక డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి ఫైనల్ ఇయర్లో 6th సెమ్ ఒకటి నాకు బ్యాలెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము పాస్ అవుతూనే వచ్చాం, ఫెయిల్ అవ్వలేదు ఒక్క సబ్జెక్ట్ కూడా. అలాంటి మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేస్తే మేము కష్టపడిన ఈ 3 ఇయర్స్ కూడా మాకు వృధా అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా అర్జెంటుగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ చాలామంది ఉన్నారు ఇందులో, ప్రమోషన్ల కోసం ఉన్నారు, మరి ఇంకా ఇంటి దగ్గర పరిస్థితులు బాగోక ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఈరోజు సెలవు పెట్టి దీనిలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే, మేము ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో 22-23 ఇయర్లో జాయిన్ అయినాము. సో ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తక్కువ ఫీజులు ఉన్నాయని చెప్పి మేము జాయిన్ అయినాము. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇక్కడ 6th సెమ్ రాయడానికి లేదు, ఫర్దర్ ఎడ్యుకేషన్ లేదు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వడానికి కూడా ఉండదు. ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే కనుక ఓపెన్ యూనివర్సిటీ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ఓపెన్ డిగ్రీ ఎవరైతే ఇంటర్లో ప్రాబ్లమ్స్ ఉండి లేదంటే రాయలేని సిచ్యువేషన్లో ఉండి ఎడ్యుకేషన్ ఆప్ చేసేసి మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళైనా సరే, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైనా సరే, దేనికైనా సరే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్గా కావాలి అని అంటున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అడ్మిషన్స్ పెరిగినాయి మనకి. అండ్ అలాగే ఓపెన్ యూనివర్సిటీలో ఫీజెస్ కూడా తక్కువ ఉన్నాయి. మాకు బుక్స్ కూడా డెలివరీ చేస్తున్నారు, ఆన్ టైంలో వస్తున్నాయి. అట్లాంటి యూనివర్సిటీని మేము కోల్పోవడం అయితే మాకు ఇష్టం లేదు. సో ఎడ్యుకేషన్ అనేది మేము ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. అయోధ్య నగర్ బుడమేరు కాలువ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరును అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఆహారం కోసం వచ్చే ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు కల్పించేందుకు నగరపాలక సంస్థ పరిధిలో గల 11 అన్నా క్యాంటీన్లలో ఉన్న ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లోనూ అమర్చారని తెలిపారు. మరుగుదొడ్లు, వాడుక నీరు పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ఎండాకాలంలో ఆహారం కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీడను ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకొని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి 152 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 60, డిఆర్డీఏకు సంబంధించి 16, పోలీస్ శాఖకు 14, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 13 అర్జీలు వచ్చాయి. పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, సర్వే విభాగాలకు 5 చొప్పున అర్జీలు రాగా విద్యా, పంచాయతీరాజ్ శాఖలకు 4 చొప్పున వచ్చాయి. కళాశాల, విద్య, R&B,
గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి 2 చొప్పున అర్జీలు రాగా పశుసంవర్ధక ఏపీఈడబ్ల్యూఐడిసి జెడ్పీసీఈఓ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం ఉపాధి కల్పన అడవులు భూగర్భ జలాలు ఐసీడీఎస్ మైనార్టీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఖజానా విభాగాలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాల మేరకు పరిష్కరించడం ప్రధానమని అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీల పరిష్కార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని డివిజనల్ మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ జీవో మార్పు చేయాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏఐటియుసి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయకపోవడం చాలా దారుణమని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల నేతలతో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంఘీభావం తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు కార్మిక సంఘాల మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ గత వైసీపీ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు రాజీ లేని పోరాటాలు చేయడం జరిగిందని, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 10వ తారీఖున ధర్నా చేయకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేశారు. పోలీసులు నిర్బంధం ప్రయోగించారు, అధికారుల్ని ఉసిగొల్పారు. అయినా వేలాది మంది విజయవాడలో కథం తొక్కారు అంటే అంగన్వాడీల ఆవేదన ఏమిటో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు గ్రాట్యుటీ చట్టం ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళల్ని మోసం చేశారు. ఈరోజు గ్రాట్యుటీ చట్టంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ ఆ జీవోలో లేదు. అందుకని ఆ మార్పు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది, మినీల జీవో ఈరోజు ఇస్తున్నామని చెప్పేసి 8 నెలల నుంచి చెప్పడం తప్పనిచ్చి ఈరోజు ఫైల్ బయటకు రాలేదు, జీవో రాలేదు. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్య బంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితే ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా
గత సమ్మెకాలంలో మా యొక్క డిమాండ్స్ పైన సమ్మె చేసే 3 సంఘాల ఆధ్వర్యంలో అప్పుడు వేతనాలు పెంచాలి అవన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది. కానీ ఇక కూటమి ప్రభుత్వం 9 నెలలైనా కూడా మా యొక్క వేతనాలు కానీ ఏమి కానీ దాని గురించి పట్టించుకోలేదు. 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా మాకు వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి చాలాసార్లు అధికారులకు మంత్రుల చుట్టూ తిరగడం జరిగింది. చేస్తాము చూస్తామని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మార్చి 10వ తేదీ మహాధర్నా చేపడుతున్నట్లుగా మా యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో మహాధర్నా చేపడుతున్నామని చెప్పడం జరిగింది. వచ్చే రాష్ట్రంలో వచ్చే అంగన్వాడీ సోదరి మండలాన్ని కూడా నిర్బంధాలకు గురి చేస్తూ ఐసీడీఎస్ ఆఫీసర్లు, సిడిపోలు, సూపర్వైజర్లు, పీడీలు మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవాడ చౌక్లో ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం వేతనాలు పెంచాలి, గత ప్రభుత్వ కాలం నుంచి వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు పెంచేటటువంటి పని చేయలేదు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె దగ్గరికి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి చేస్తామని చెప్పారు. ఏమి మంచి చేశారని అడుగుతా ఉన్నాం. ప్రేమ ఏఐటీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు లక్షలాది మంది వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారంటే ఏం అడుగుతున్నాం? ఫస్ట్ డిమాండ్ మేము జీతాలు పెంచమని ఆ రోజు 42 రోజులు మేము సమ్మె చేస్తే గత ప్రభుత్వం జూలైలో పెంచుతామని చెప్పి ఈరోజు ఆ ప్రభుత్వం రాలేదు. మీరు హామీ ఇచ్చారు జూలైలో పెంచుతాము అని. ఈరోజు 8 నెలలు అవుతుంది. ఈరోజు మీరు ఎప్పుడో 62 ఏళ్ళు పూర్తయి రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే గ్రాడ్యుయేట్ మాకు అవసరంలే. కడప జిల్లా రాయచోటి శ్రీ వీరభద్ర స్వామివారి ఉత్సవాలలో పాల్గొన్న హిందూ సమాజం పైన, స్వాములపైన, హారతి ఇస్తున్న మహిళలపైన దాడికి పాల్పడిన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా ఎస్పీని తొలగించాలని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి పరిపాలనలో హిందువులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్సీ హిందూ భక్తుల పట్ల ప్రవర్తించిన తీరుతో పాటు అక్రమ కేసులు బనాయించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు చేయడంతో పాటు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు వస్తున్న సమయంలో మహిళలపైన పోలీసులు అడ్డుకొని వారిపై అక్రమ కేసులు చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంలో పాల్గొన్న హిందూ సమాజంపై అన్ని మతస్థుల దాడిని ఖండిస్తూ మరియు హారతీస్తున్న మహిళలపై దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసిన కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహానికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా ప్రారంభించాం. దాడులు నిరంతరం జరుగుతున్న హిందూ సమాజము ఎంతో ఓపికతో, ఎంతో సమరసతతో జీవిస్తున్నా కూడా ఈ ఉగ్రమూకలు దాడులు మరింత ఉధృతం చేయడానికి పథకాలు రచించుకున్నారు. ఇదే దాడులు మేము ఆలోచించే ఒక్కసారి మీరు ఏమవుతారో గుర్తు చేసుకోండి. ఇక్కడ మేమందరం అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఇంతమందికి ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈ వ్యవస్థ అంతా ఏమిటి? ఈ స్త్రీలందరూ ఎవరు? వీరందరూ కూడా కేవలం హైందవత్వం మీద ప్రేమతో కాదండి, హైందవత్వం మీద జరిగినటువంటి దాడికి విపరీతంగా స్పందించినటువంటి స్త్రీలు వీరందరూ కూడా. ఇంతమంది స్త్రీజనం, ఇంతమంది పురుషులు, సోదరిమణులు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. రాయచోట్లో శ్రీ వీరభద్రస్వామి వారి ఊరేగింపులో హిందువుల మీద 2 దాడులు జరిగాయి, ఒకటి కాదు. ఒక దాడి ఏమిటి అంటే ఆటవికుల్లాగా రాళ్లు వేసి కొట్టేటటువంటి ఉగ్రవాదులు ఒక దాడి, 2 పోలీసు వ్యవస్థ దాడి. ఈ 2 దాడులు కూడా ఒకేసారి కూడబలుక్కున్నట్లుగా
ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందూ వ్యవస్థ మీద దాడి చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమికి చెందిన 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు. రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి నామినేషన్ పత్రాలు అందజేత. విద్యార్థులు యువత సమస్యలపై రేపు జరగనున్న యువత పోరు కార్యక్రమం. విద్యార్థులతో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.